హాయ్ గాయ్స్, ఇవాల్టి కథ అఘాసురుని వధ. ఒకసారి కృష్ణుడు అతని స్నేహితులు అడవిలో ఆడుకోవాలని అడవికి బయలుదేరారు. అందరూ నవ్వుతూ ఆడుకుంటూ వెళ్తున్నారు. అప్పుడు వాళ్ళ ముందుకి అఘాసురుడు ప్రత్యక్షమయ్యాడు. అఘాసురుడు తన శక్తులను ఉపయోగించి కృష్ణుడిని చంపాలని అనుకొని ఒక పొడవైన కొండ చిలువగా మారాడు. అఘాసురుడు తన నోటిని ఒక కొండ గుహలా అనిపించేలా పెద్దగా నోరు చాపాడు. తన నోటిని గుహలా భావించిన కృష్ణుని స్నేహితులు అందులోకి వెళ్ళారు. అక్కడే ఉన్న కృష్ణుడు ఇదొక రాక్షసుని మాయ అని తెలుసుకుని తన స్నేహితులని కాపాడాలని అనుకున్నాడు. కృష్ణుడు తన శరీరాన్ని పెద్దగా విస్తరించుకుని గట్టిగా ఊపిరి పీల్చుకున్నాడు. దాంతో ఆ రాక్షసునికి ఊపిరి ఆడక చనిపోతాడు. కృష్ణుడు తన స్నేహితులను ఆ రాక్షసుని నోటిలో నుండి బయటకు తీసుకువచ్చి కాపాడుతాడు. అప్పుడు అఘాసురుని ఆత్మ తన శరీరాన్ని విడిచిపెట్టి కృష్ణునిలో కలిసిపోతుంది. జై శ్రీకృష్ణ. హ్యావ్ ఎ నైస్